అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఈరోజు సెప్టెంబర్ 16, 2024 సంవత్సరం. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం. ఈరోజు ఆపరేషన్ సద్భావ్. భారీ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలను ఆదుకునేందుకు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సద్భావ్. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడోలో. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ 2024 గుజరాత్లో జరుగుతుంది. దీనిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొనున్నారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ ప్రారంభించారు. పార్టీ పేరు అటల్ విచార్ మంచ్. యుఎస్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 ప్రకారం అత్యధిక జనాభా గల దేశాలు: ఫస్ట్ భారత్ 145 కోట్లు, సెకండ్ చైనా 141.9 కోట్లు, థర్డ్ అమెరికా 34.5 కోట్లు, ఫోర్త్ ఇండోనేషియా 28.3 కోట్లు, ఫిఫ్త్ పాకిస్తాన్ 25 కోట్లు. ఆపరేషన్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పి కృష్ణయ్యను నియమించారు. సశస్త్ర సీమాబల్ డైరెక్టర్గా అమృత మోహన్ ప్రసాద్ను నియామకం జరిగింది. భారత్లో మొదటి పెట్రోలియం రిఫైనరీ దిగ్బోయిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత మన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. డేటా నిల్వ, ఎన్క్రిప్షన్ కోసం అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధికి ఐఐటి ఢిల్లీ వారు జర్మనీ సహకారంతో రూపొందిస్తున్నారు. మెదడు క్యాన్సర్ను గంటలోనే నిర్ధారించే పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కీళ్ళ అరుగుదలకు చికిత్స చేయటానికి చైనా శాస్త్రవేత్తలు కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నమస్కారం.